హలో గాయ్స్, నేను మీ బేస్వర్ బుల్ అబ్బాయి. ఈ రోజు వీడియోలో మీకు అద్దరిపోయే చేపల పులుసు అండ్ రొయ్యల ఇగురు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తా, వచ్చేయండి. మేము ఫ్రెష్ గా అప్పుడే కృష్ణా రివర్ లో పట్టిన బిగ్ ఫిష్ అయితే తీసుకున్నాం. సైజ్ చూడండి ఎంత ఉందో. ఇంత పెద్ద చేపను చూడడం ఇదే ఫస్ట్ టైం. నా అంత ఉంది. ప్రాన్స్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇవి కరుద్దు అని కూడా చూస్తున్నాయి. బాబోయ్, మేము కుకింగ్ కూడా ఇక్కడే చేద్దామని ఫిక్స్ అయ్యి దానికి కావాల్సిన వంట ఐటమ్స్ అని తీసుకొని వచ్చేసాం. మా ఫ్రెండ్ చూడండి కష్టపడి మంట పెడుతున్నాడు. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా కట్ చేసుకున్న చేప ముక్కల్ని మ్యారినేషన్ చేసుకుందాం. కొంచెం గరం మసాలా, ఫిష్ మసాలా, జీలకర్ర పొడి, కారం, ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మేము మ్యారినేషన్ చేస్తుంటే ఈడు చూడండి ఎంత సీరియస్ గా కటింగ్ చేసేస్తున్నాడు. మంట పెట్టేసుకున్నాం. కళాయిలో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, రెడ్ చిల్లీ, టమాటా ముక్కలు వేసుకోవాలి. జస్ట్ మిస్, నా వల్ల డస్ట్ మొత్తం వంటలో పడేది. సేమ్ మనం ఇందాక మ్యారినేషన్ లో వేసిన విధంగానే అన్ని మసాలాలు కొంచెం కొంచెం వేసుకోవాలి. గాయస్, ఇప్పుడు చేప ముక్కలు అయితే వేసేసుకుందాం. వాటర్ చూసుకొని వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత స్లోగా అటు ఇటు తిప్పుకోవాలి, ఎందుకంటే మసాలాలు బాగా మిక్స్ అవ్వాలి కదా. ఇంకా మూత పెట్టేసుకొని కాసేపు వదిలేస్తే మన కోసం టేస్టీ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఈ గ్యాప్ లో నేను మా ఫ్రెండ్ తో ఫిష్ పడతా అని ఛాలెంజ్ చేశాను. ఎంత ట్రై చేసినా ఒక్క చేప కూడా పడలేదు. ఇంకా ఒడ్డున ఒక చనిపోయిన చేప ఉంటే దాన్ని హుక్ కి తగిలిచ్చేసి నేనే పట్టే అని బిల్డప్ ఇచ్చాను. ఫస్ట్ నమ్మేశారు, ఆ తర్వాత నేనే దొరికిపోయా. కృష్ణా రివర్ ఒడ్డున లొకేషన్ అయితే అసలు అదిరిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మీరు కూడా ఏమైనా మీ ఫ్రెండ్స్ తో ప్లాన్ చేద్దాం ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు రొయ్యలు రెడీ చేద్దాం పదండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఆ తర్వాత సాల్ట్, కారం, గరం మసాలా, ఫిష్ మసాలా, జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్యాప్ లోనే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మేము చేసింది ఇదే ఫస్ట్ టైం, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అద్దరిపోయింది అసలు. ఈ లోపు మా ఫ్రెండ్స్ ఇంకొంతమంది వచ్చి యాడ్ అయ్యారు. కరెక్ట్గా అన్ని వండేసిన టైంలో వచ్చారు వీళ్ళు. చూడండి, ప్రాన్స్ ఇగురికి కళాయిలో ఆయిల్, ఆనియన్స్ వేసి సేమ్ ఇందాక ఎలా అయితే మసాలాలు వేసామో సేమ్ అదే ప్రాసెస్ లో కొంచెం కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత ప్రాన్స్ వేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసి కాసేపు వదిలేస్తే టేస్టీ టేస్టీ రొయ్యల ఇగురు కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడుగా చాలా కష్టపడిపోయాం. ఇంకొక పట్టు పట్టేద్దాం పదండి. మేము బయట నుంచి బగారా రైస్ అయితే తెచ్చుకున్నాం. ఇంకా కుమ్మేద్దాం పదండి. నిజంగా వంటలన్నీ చాలా అంటే చాలా బాగా కుదిరినాయి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, అసలు అద్దిరిపోయింది. నెక్స్ట్ ఏ కుకింగ్ వీడియో చేయమంటారో మీరే చెప్పేయండి. మీరు ఇక్కడ దాకా వచ్చారంటే వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంతకీ ఈ లొకేషన్ ఎక్కడో చెప్పలేదు కదా. మన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దాటి సీఎం క్యాంప్ ఆఫీస్ రోడ్ రైట్ సైడ్ వెళ్తే స్ట్రైట్ గా వెళ్తే రైట్ సైడ్ ఒక కటింగ్ వస్తుంది. ఆ కటింగ్ లోపల అక్కడే ఉంటారు మన జాలర్లు. వాళ్ళు అక్కడే ఫ్రెష్ గా పట్టిని మనం కొనుక్కోవచ్చు. మీకు కూడా కావాలంటే అక్కడ నుంచి కొనుక్కోండి. ది బెస్ట్ ప్రైస్ కి ఇస్తారనమాట చేపలు. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇంకో వీడియోలో కలుసుకుంటా. అప్పటిదాకా సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.